నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో మళ్ళొక్కసారి ఎన్నికల నగారం మోగింది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి ముఖ్యంగా తెలంగాణ విషయంలో ఒక్కసారి చర్చిస్తే గనక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. అదే నెల 27న పోలింగ్ కూడా జరగబోతోంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరగబోతోంది. ఎన్నికలు జరగబోతున్నటువంటి జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు అటు ప్రస్తుతానికి నియోజకవర్గ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ప్రస్తుతానికి కూర రఘోత్తమ్ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవి కాలాలు 29 మార్చి తోటి ముగియబోతున్నాయి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మార్చి 3 వరకు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహా ఇక ఆ 7 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. సో ఎమ్మెల్సీ స్థానాల దానిపైన పట్టు కోసం 3 పార్టీలు కూడా చక్రం తిప్పబోతున్నాయా? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అన్న క్వశ్చన్ కూడా వస్తోంది. ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఎవరి వ్యూహాలను వాళ్ళైతే రచిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీలు ఈసారి ఎవరి ఖాతాలో ఉండబోతున్నాయి, ఎవరి వ్యూహాలు ఏమిటి చర్చిద్దాం. ఏ అంశాలపైన ప్రధానమైనటువంటి బలాబలాల్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. లెట్స్ డిస్కస్ చేద్దాం. కన్య అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్పోక్ పర్సన్, అంది సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రైట్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా అంది సత్యం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో అంది సత్యం గారు, సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు కూడా చాలా కీలకమని చెప్పాలి. ఓవైపు భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు గెలిచి భారతీయ జనతా పార్టీ కొంత స్పీడ్ పెరిగింది, గతానికి ఇప్పటికీ కొంత డెవలప్మెంట్ జరిగింది తెలంగాణలో. సో ఈ ఎఫెక్ట్ ఒకటి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో పార్లమెంట్ ఎన్నికల్లో 2/8 సంపాదించుకున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో ఈ ఎన్నికలు అనేది అఫ్కోర్స్ చిన్న ఎన్నికగా మాత్రం కనిపించడం లేదు. ఇది పెద్ద ఎన్నిక. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకవైపు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంతుంది అన్నది పట్టభద్రులు బయట పెడతారా, లేదంటే ఆ ఎఫెక్ట్ని అసలు ఉందా లేదా? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల విషయం కానీ కొత్త ఉద్యోగ కల్పన విషయంలో కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి పరిస్థితులు, సో పట్టభద్రులు ఆలోచించేటువంటి అంశాలు కూడా దీంట్లో కొన్ని ఉన్నాయి. బట్ ప్రతిపక్షాలకు మాత్రం చాలా బలమైనటువంటి ఎన్నికే. ఇందులో ఇందాక మనం చాలా రోజుల నుంచి తెలిసినటువంటి విషయమే. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా దూకుడుగా వెళ్తూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్పీడ్ ఉంటుందనుకోవాలా, ఇంకేమైనా తటస్థంగా ఉంటుందా, అసలు ముందుకు వెళ్తారా లేదా అన్నటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు, మీరేం చెప్తారు? ఇవాళ ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. టీచర్స్ ఏమో వెస్ట్ తెలంగాణ ఒకటి, ఈస్ట్ తెలంగాణ ఒకటి. తర్వాత ఇవాళ గ్రాడ్యుయేట్ ఏమో వెస్ట్ తెలంగాణ. ఈ 3 ఎమ్మెల్సీలు పదవీ కాలం అయిపోయినాయి కాబట్టి ఎలక్షన్ జరగబోతున్నాయి. ముందు గ్రాడ్యుయేట్ చెప్పి తర్వాత టీచర్ చెప్తా. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది సరే, జనరల్ ఎలక్షన్స్ లో అందరూ ఓటర్లు ఉంటారు, కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దరిదాపు గ్రాడ్యుయేషన్ పూర్తయి అటువంటి వాళ్ళే ఓటర్లకు ఉంటారు. కాబట్టి సహజంగానే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఎలక్టోరల్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. దరిదాపు 3 లక్షల దాకా ఓటర్ల సంఖ్య ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఇండికేటర్ గా ఉపయోగపడుతుంది, ఇండికేటర్ గా చూడొచ్చు దీని రిజల్ట్ ని. ప్రభుత్వం మీద ఏ అభిప్రాయంతో ఉంది ప్రజలు అనేటువంటి చూడొచ్చు. ఉదాహరణకు జగన్ అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఉన్నప్పుడు కూడా అంతకుముందు ఏడాది ముందు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలని తెలుగుదేశం గెలుచుకుంది. దాంతో వాళ్ళ శ్రేణులకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం ప్రయత్నం చేస్తే ప్రజల అసంతృప్తి ఉంది, ప్రయత్నం చేస్తే అధికారంలో రావచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ కావడానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు తెలంగాణలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గెలిచాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. అబ్సల్యూట్ గా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే నియోజకవర్గాలు అన్ని కూడా దరిదాపు 70% నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నప్పుడే జీవన్ రెడ్డి గెలిచాడు. సహజంగానే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఒకటి ప్రభుత్వం యొక్క మా పనితీరు మాత్రమే కాకుండా వ్యక్తికి ఉండేటువంటి క్రెడిబిలిటీ, పోటీ చేసేటువంటి వాళ్ళకి ఇటువంటి వాటికి కూడా అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సహజంగానే
జీవన్ రెడ్డి ఎప్పుడు కూడా మధ్యతరగతి విషయాలు మాట్లాడటం, తర్వాత గతంలో ఆయన ఎడ్యుకేటెడ్ అయి ఉంటాం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి ఆయనకు. తర్వాత మొదటి నుంచి కూడా ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మాట్లాడినటువంటి తీరు ఉన్నది, ఏది అసలు రాజకీయాలకు రాకముందు కూడా. కాబట్టి గ్రాడ్యుయేట్స్ లకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఇటువంటి రిప్రజెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జీవన్ రెడ్డి మీద ఎందుకు ఓడిపోయింది అన్నప్పుడు, ఆనాడు ముఖ్యంగా ఉద్యోగ సమస్య అనేది నియామకాలు అనేటువంటి దాంట్లో అంతగా యూత్ ను ఆకట్టుకోలేదు. తర్వాత పేపర్లు అవుట్ కావటం, తర్వాత ఇదంతా చికాకులో యూత్ ఉన్నారు. కాబట్టి సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జీవన్ రెడ్డి స్కోర్ చేయగలని జీవన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు కూడా అక్కడ జరిగే ఎలక్షన్ లో వచ్చే రిజల్ట్ కాంగ్రెస్ పనితీరును అంచనాకు ఒక ఇండికేటర్ గా భావించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం భావించొద్దు అన్న ఎనలిస్టులు గాని లేకపోతే మీడియా గాని ఆగదు. ఎందుకంటే దరిదాపు ఒక అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఓటర్లు ఉంటారు, తగినంత స్థాయిలో ఉంటారు. తర్వాత నార్మల్ ఓటర్స్ కన్నా గ్రాడ్యుయేట్ ఓటర్స్ కొంత ఎడ్యుకేట్ చైతన్యం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా ఇది ఒక ఇండికేటర్ గా భావించవచ్చు. అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో కూడా డబ్బుల పంపిణీ జరుగుతుంది. గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. 2000, 3000, 5000 కూడా నడుస్తుంది. కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామం దీంట్లో కూడా చోటు చేసుకుంటుంది. ఇది ఒక వింత పరిణామం, గతంలో అయితే ఇది లేదు. కాబట్టి ఆ దృష్ట్యా చూసినప్పుడు ఏదేమైనా డబ్బుల పంపకం చూసినా లేదా ప్రభుత్వ పనితీరు చూసినా ఏది చూసినా రిజల్ట్ మాత్రం ప్రభుత్వ పర్ఫార్మెన్స్ సత్యం గారు ఇక్కడ ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కలుపుతూ ఒక 40 నియోజకవర్గాలు దీంట్లోకి వస్తాయి. సో చాలా కీలకమైనటువంటి ఒక పెద్ద ఎన్నికగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న పట్టభద్రులంతా కూడా ఓట్లు వేస్తారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈ జిల్లాలన్నీ కూడా ఇందులో గత బీఆర్ఎస్ పాలకులకు పట్టున్నటువంటి జిల్లాలు. సో ఈ జిల్లాల్లో వాళ్ళ బలం కూడా నిరూపించుకోవడానికి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను చాటు చెప్పడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. బట్ ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉంటుందా, అసలు వెళ్తుందా, వెళ్ళదా? ఇంతవరకు అధికారిక సమావేశాలు కానీ అయితే అవును, ఇవాళ వరకు వాళ్ళది బహుశా చర్చిస్తుండొచ్చు. గతంలో ప్రభుత్వ అధికారంలో ఉంటే కూడా వాళ్ళ క్యాండిడేట్ గెలవలేదు. తర్వాత ఇవాళ కొత్తగా అర్బన్ యూత్ బీజేపీ వైపు అట్రాక్ట్ అయి ఉన్నది. వాళ్ళకు వచ్చిన పార్లమెంట్ సీట్లు కూడా మొత్తం ఎక్కువ నార్త్ తెలంగాణ వైపు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సహజంగానే బీజేపీ పోటీదారుడు ఉండేటువంటి అవకాశం ఉంది. పోటీ చేసి మరీ తక్కువ ఓట్లు వస్తే పార్లమెంట్ రిజల్ట్స్ ఎట్లయితే ప్రజల్లో చిన్న చూపు ఏర్పడిందో అటువంటిదే మళ్ళీ దీంట్లో తక్కువ ఓట్లు వస్తే వాళ్ళ పెరిగే ఫార్చ్యూన్స్ కు దెబ్బ తగులుద్దని చెప్పేసి బహుశా పోటీ చేయకపోవచ్చు. చేస్తే చేయకపోతే ఆ ఓట్లు ఎటుపోతాయి ఏమిటన్నప్పుడు సహజంగానే యాంటీ కాంగ్రెస్ పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల ఓట్లు ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోల్ జరుగుతూ ఉంటుంది పోలరైజేషన్ లో. అందుకని ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు రానున్న ఒకవేళ అదే విధంగా జరిగితే గనక గతంలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకరికొకరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, అందుకే ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి అన్నటువంటి కామెంట్ కూడా వచ్చింది. సో ఈసారి ఒకవేళ అదే నిర్ణయం తీసుకుంటే గనక మళ్ళీ అట్లాంటి కామెంట్స్ వస్తాయి కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తారు. ఇటు బీజేపీ వాళ్ళు ప్రభుత్వంతో కుమ్మక్కయ్య పోటీ చేయలేదంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ తోటి కుమ్మక్కయ్య బీఆర్ఎస్ పోటీ చేయలేదంటారు. అది ఆ భారం బీఆర్ఎస్ మీద పడుతుంది, సహజం అది. ఇక టీచర్స్ విషయాలకు వచ్చినప్పుడు టీచర్స్ ఎన్నికల్లో సత్యం గారు వస్తాను, టీచర్ ఎమ్మెల్సీ గురించి మీ వర్షన్ తీసుకుంటాను. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా చాలా ప్రభావం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్నటువంటి వ్యూహంతో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు అమలు చేస్తూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేపు అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది, ఏ స్థానంలో ఉంది, పోటీలో ఉంటుందా? ఈ ఎన్నిక తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఈ లింక్ ఉన్నది ఒకదాని తర్వాత ఒకటి. సో ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటు వెంకరెడ్డి గారు, గంగాపురం వెంకరెడ్డి గారు కొంచెం జోష్ ఎక్కువ కనిపిస్తున్నట్టుంది. బట్ ఇందాక సత్యం గారు ఒక కామెంట్ అన్నారు, బీఆర్ఎస్ ఒకవేళ తప్పుకుంటే గనక అది మీకే లాభం అవుతుంది, ఇండైరెక్ట్ గా ఒక మ్యాచ్ ఏదో నడుస్తుంది, ఆ మాటలు కూడా వస్తాయన్నది ప్రధానంగా అన్నారు. సరే దానిపైన మీరు ఏం రెస్పాండ్ అవుతారు, ఎట్లా చూస్తున్నారు?
ఒకటి శ్రీకాంత్ గారు, బీఆర్ఎస్ తప్పుకున్నా పోటీలో ఉన్నా కూడా విజయం అనేటువంటిది ఈ 3 సీట్లలో ఈ రోజు ఉన్నటువంటి అంచనాల ప్రకారంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది అనేటువంటిది చాలా స్పష్టం. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం చెప్తాను నేను. ఒక అధికార ప్రతినిధిగానే కాదు నా అభిప్రాయం అది. ఎందుకంటే ఆ డాక్టర్ సత్యం గారు, నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. టీచర్స్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి, యూత్ ఎట్లా ఉంటది అనేటువంటి దాని కింద. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే అక్కడి నుంచి టీచర్స్ కాన్ఫరెన్స్ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మా సభ్యుడు కొమరయ్య గారు, ఇక్కడ వరంగల్ నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే మరి సరోత్తమరెడ్డి గారు, గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పటికి ఏమో అంజిరెడ్డి గారు, ముగ్గురు పోటీ చేస్తున్నటువంటిది. మేము చాలా జాగ్రత్తగా ఒక 3-4 మాసాల నుంచి దీనికి ఒక ముందు వ్యూహంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ లాగా ఇంకా వాళ్ళకి గందరగోళంలో ఉన్నారు, అసలు పోటీ చేస్తారా, పోటీ చేయరా, ఏ అభ్యర్థి ఏంది అనేటువంటిది. వాళ్ళకి అభ్యర్థులు దొరకడం లేదు, ఏ మాటకు ఆ మాట చెప్పడం మనం వాస్తవాన్ని గమనించవలసినటువంటిది. ఇక బీఆర్ఎస్ వచ్చేటప్పటికి వాళ్ళు పోటీ కాంగ్రెస్ కి అభ్యర్థి దొరకని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటారా? వెళ్ళిపోయింది అంటే మరి ఇంతవరకు అభ్యర్థులు లేరు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంత జోషు వాళ్ళలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 3 కౌన్సిల్ సభ్యత్వం గెలవడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం లోపల వాళ్ళ అభ్యర్థులు లేరు అనేటువంటి చాలా స్పష్టం. ఇప్పుడు అంత సులభం కాదు. ఎందుకంటే మన శ్రీకాంత్ గారు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దీని మీద ఏమన్నా మాట్లాడితే నేను మాట్లాడాలా, సత్యం గారు మాట్లాడాలా. యువకులు చాలా కొంతవరకు వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో ఉద్యోగాలు ఇచ్చినారు, వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి పేర్లు టైం లేదు, మీరు టైం ఇయ్యరు, లేకపోతే నోటిఫికేషన్లు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇయ్యలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాటికి ఇచ్చేసి 50,000 ఉద్యోగాలు ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ మంత్రి ఎక్కడ పోయినా కూడా అదే మాట చెప్తున్నారు, పాత చింతకాయ పచ్చడిలాగా. అదనపు నోటిఫికేషన్లు ఒకటి ఇవ్వరే వాళ్ళు. కాబట్టి యువకుల్లో ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే గత ప్రభుత్వం ఇచ్చింది, వీళ్ళు ఏదో వాళ్ళు ఆపినారు, వాళ్ళు చేసింది అదే పని, కనీసం వీళ్ళు ఏంటంటే ఇక ప్రిస్టేజ్ కోసం వాటిని రిలీజ్ చేసినటువంటిది. ఉద్యోగస్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు, టీచర్లు, ఉద్యోగస్తులు ఈ దాంట్లో కీలకము. ఉద్యోగస్తులకు 2 ఓట్లు ఉంటాయి, టీచర్ ఉంటది, గ్రాడ్యుయేట్ ఓటు ఉంటది. ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎదురు చూపులు చూసినారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. నా దగ్గర ఆర్డర్ ఉంది శ్రీకాంత్ గారు, నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పడానికి కూడా ప్రయత్నం చేసిన వేరే డిస్కషన్ లో కూడా. ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు సాధారణంగా రిటైర్మెంట్ కు ముందే అతనికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ గానీ, కమ్యూటేషన్ గానీ ఇవన్నీ కూడా కొన్ని లక్షల్లో 50 బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు ఈ ఆర్డర్లలో వీళ్ళు ఇస్తున్నటువంటి ఆర్డర్లలో 2027 ఇస్తాం, 2028 ఇస్తాం, ఒక పెన్షన్ మాత్రం అతి కష్టం మీద చెల్లిస్తాం అనేటువంటి పరిస్థితుల ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో దివాలా వైపు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల కనపడుతుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూస్తే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగినటువంటిది. మేము చూడలే, సత్యం గారిని చెప్పమనండి. ఏదైనా ఉద్యోగస్తులు రిటైర్ అయితే 2 ఏళ్ల తర్వాత మేము పెన్షన్ బెనిఫిట్స్ ఇస్తాము అనేటువంటిది చెప్పేటువంటి దుస్థితికి వాళ్ళ ప్రభుత్వం రావడానికి ఆ ప్రభుత్వాన్ని విమర్శించినారు. కనీసం వాళ్ళ ఆ మాట చేయలేదు కానీ వాళ్ళు డిలే చేసినారు. 5 కరువు భత్యాలు ఉన్నాయి. మన జనవరి 1 కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాలు 6 నెలలకు ఒకసారి ప్రకటిస్తారు. కరువు భత్యం అనేది ఎందుకు వస్తుంది శ్రీకాంత్ గారు? ధరల పెరుగుదల, ధరలకు సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగినప్పుడల్లా ధరలు పెరిగితేనే పెరుగుతుంది కరువు భత్యం, లేకుంటే పెరగదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మొన్న ఒకటి ఇచ్చినారు, అది ఎప్పటిదో అంతకు ముందు ఇచ్చినటువంటి 2022కు సంబంధించి ఆ 5 కరువు భత్యాలు అంటే 2.5 సంవత్సరాలుగా ఎంత ధరలు పెరిగాయో మీకు తెలుసు. జీవితంలో మీరు కూడా అనేక వస్తువులు కొంటున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు బగ్గు అంటున్నారు, ఇంత ఇచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు, అతి కష్టం. ఇది ఇచ్చినా కూడా గత ప్రభుత్వం వాయిదాల రూపంలో ఒక దారుణమైన, మేము 30-35 సంవత్సరాలు మేము అనేక సంఘాల్లో పనిచేసినాము, లక్షల సంఘంలో పనిచేసినాము, ఉద్యోగస్తుల తరఫున మేము కొట్లాడినాము, సమ్మెలు చేసినాము. మేము ఎన్టీ రామారావు గారు, సత్యం గారికి తెలుసు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలేజ్ టీచర్స్ మేము 40-45 రోజులు సమ్మె చేయడం జరిగినటువంటి పరిస్థితి. మేము ఆనాడు కూడా తట్టుకున్నాం ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ముద్దుకృష్ణమారెడ్డి చేసినటువంటి దాడి గురించి కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉద్యోగ సంఘాలు, ఉపాధి మనకు టీచర్ల సంఘాలు అనేటువంటిది ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణలో చాలా చైతన్యవంతమైనటువంటిది. ఇవాళ ఏం జరిగింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీళ్ళంతా ఉద్యోగ సంఘాల నాయకులంతా వాళ్ళ దాసోహం అనేటువంటి పరిస్థితి, స్వార్థ ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఆ సంఘాలను భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉద్యోగస్తులు, టీచర్లు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. మేము ఇంకొకటి ఏంటంటే మాకు అన్ని అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి మేము గెలిచిన 8 అసెంబ్లీ సీట్లలో 7 సీట్లు మేము గెలవడం జరిగింది హైదరాబాద్ ఆ ప్రాంతంలోనే. కాబట్టి మా 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అక్కడ. బండి సంజయ్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు. అక్కడికి వచ్చేప్పటికి ఆదిలాబాద్ నుంచి మాకు ఉండేటువంటి నాగేష్ గారు మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ మాకు రఘునందన్ రావు గారు, నిజామాబాద్ నుంచి మాకు అరవింద్ గారు. ఎంపీల బలమే ఇప్పుడు ఆ ప్రాంతంలో బీజేపీని గెలిపిస్తుంది. ఎంపీల బలం కాదు, ప్రజల అభిప్రాయం అట్లా కనపడుతుంది. ప్రజల అభిప్రాయం కనపడుతున్నటువంటిది
ఈ ప్రభుత్వము జీతాలు మేము ఫస్ట్ కి ఇస్తున్నామని చెప్పారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతారు. ఏ మాటగా మాట దీని కొనసాగింపుగా నేను జాబ్ క్యాలెండర్ కూడా మీరు అన్నారు. జాబ్ క్యాలెండర్ సంబంధించి అంశాన్ని కూడా ఒకటి వెంకరెడ్డి గారు దాన్ని ప్రస్తావించలేదు, బట్ నేను అడుగుతున్నా. తో పాటు ఎందుకు పట్టభద్రులు మీ వైపు ఉండాలి అన్నది ప్రశ్న. ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు ఆయన అడిగారు. డిఏలేవి, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఆలోచించే అంశాలే. ఈ అంశాలన్నీ మీ ముందున్నాయి. మీరు ఎన్నికలకు పోతున్నారు. బీజేపీ చాలా స్పీడ్గా ఉంది. అఫ్కోర్స్ ఒక రోజు ఒక అడుగు ముందుగా ఉన్నారు వాళ్ళు ప్రచారంలో. సార్, ముందుగా ఈరోజు ఈ ఐ న్యూస్ వేదికగా NVS-2 శాటిలైట్ని విజయవంతంగా ప్రయోగం చేసినటువంటి శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది దేశానికి గర్వకారణమని, ఇట్లాంటి ప్రయోగాలు మరిన్ని చేసి భారతదేశం అగ్రస్థానంలో నిలబడడానికి ఈ తరంతో పాటు వచ్చే తరం అనేక మంది విద్యార్థులు కూడా ఈ దశగా వెళ్ళాలని కోరుకుంటున్నా. అయితే ఈ సందర్భంగా ఈరోజు పెద్దలు సార్ మాట్లాడుకుంటూ గ్రాడ్యుయేట్లు తర్వాత టీచర్లు అందరూ మా వైపే ఉంటారు అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్, ఎందుకుంటారు సార్ వాళ్ళ దిక్కు? వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి కానీ ఆ యువకులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమం ఏముందని వాళ్ళ పక్కన నిలబడతారు సార్. ఈరోజు వారే ఒప్పుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారని వారే ఒప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏ రోజు జీతం వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో నుంచి ఈరోజు అమ్మో 1వ తారీఖు నుంచి అమ్మయ్య 1వ తారీఖు వచ్చేసి జీతాలు వచ్చేస్తాయన్న పరిస్థితికి ఈరోజు ఉద్యోగులు వస్తున్నప్పుడు ఎందుకు సార్ వాళ్ళకు వేస్తారు? ఈరోజు వాళ్ళు ఏదో మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు, అందరూ ఉన్న వాళ్ళందరూ మా ఎంపీలే కాబట్టి మేమే గెలుస్తామని అంటున్నారు. వారికి తెలుసో లేదో నాకు తెలియదు సార్. వారు పెద్దరు, వారిపైన అపారమైనటువంటి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను ఒక్క మాట చెప్తున్నా, కేవలము ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్లనే, తన్ను తాను ఆత్మహత్య చేసుకోవడం వల్లనే బీజేపీ పార్టీ 8 సీట్లు గెలవగలిగింది తప్ప లేకపోతే వారికి అక్కడ క్యాడర్ కానీ ఓటర్ కానీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా గతంలో చెప్పినట్లుగానే ఈ రోజు కూడా అదే మాటను ఉద్భవిస్తూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఒకటే, నాణ్యానికి వాళ్ళు బొమ్మ బొరుసు మాత్రమే. ఈ రోజు కేసీఆర్ గారు తన సొంత నియోజకవర్గం ఉన్న స్థానంలో వారు వెనక్కి పోయినారంటేనే దాని అర్థం ఏంది అంటే వారు అక్కడ బీజేపీకి వతాస్ పలుకుతున్నారు. ఈ రోజు పెద్దలో మాట అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని. ఏంది సార్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు? ఇట్లానే మాట్లాడినారు సార్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గతంలో ఎన్నికలు 2023లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కవిత గారు, కేటీఆర్ గారు వీరందరూ మాట్లాడుకుంటూ మా అభ్యర్థికి, మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అని మేము గర్వంగా చెప్తాము, మీ దగ్గర అభ్యర్థి ఎవరున్నారు, మీకు అసలు ఎవరున్నారు, మీకు నాయకుడు ఎవరు మాట్లాడారు. కట్ చేస్తే ఎన్నికల్లో అధికార పార్టీకి అధికారంలో మిమ్మల్ని వెంటాడేది ప్రతిపక్షం అనుకున్నా గానీ ప్రతిపక్షం కంటే ముందుగానే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, మీరు ఇచ్చినటువంటి అభయహస్తం మేనిఫెస్టో ఒకటి చాలు. దాంట్లో చాలా అంశాలను మీరు చర్చలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 2 లక్షల ఉద్యోగాలు మేము చేపడతాం, నియామకం చేపడతాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా కూడా చేపడతామంటూ కూడా మీరు చెప్పడం. ఈ రోజు ఇది అభయహస్తం మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి పాయింట్ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, మీ జాబ్ క్యాలెండర్ ఏది అన్నటువంటి సార్ సార్ కరెక్టే, మీరు అన్నమాట వాస్తవం, మేము ఇచ్చిన మాట వాస్తవమే, దానికి కట్టుబడి ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే మేము రాగానే సార్ మేము రాగానే 50,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చినాం అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చింది. మరి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు నియామక పత్రాలు అప్పుడే ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? అంటే వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశం ఏంది? ఈ ఎన్నికలు ఇప్పుడు పెడదాము ఇచ్చింది ఓకే, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ ఆల్వేస్, బట్ గవర్నమెంట్ అండ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే కదా. మరి ఏదైనా గవర్నమెంటే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి నేను చెప్తున్నా. అయితే గతంలో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అంటే డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అనే పరిస్థితి ఉండేది సార్. నీకు ఎట్లా వచ్చిందా ఉద్యోగం అంటే డబ్బులు ఇచ్చాక అధిక వచ్చింది అన్నటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో చెప్తున్నా సార్, బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలే రాలే కదా. లేదు సార్, వచ్చినటువంటి తొలినాలలో వచ్చినటువంటి కొన్ని ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి అని అంటే డబ్బులు ఇస్తే వచ్చినాయని చెప్పినటువంటి పరిస్థితుల్లో నుంచి తర్వాత అసలు అసలు ఉద్యోగాలు అనేటివి ఇవ్వాలనే ధ్యాసనే వాళ్ళు మర్చిపోయినప్పుడు
పూర్తిగా టీజీపీఎస్ మొత్తము కూడా అవినీతిమయం అయిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే దాని యొక్క ప్రక్షాళన చేసింది. సో ప్రక్షాళన చేసాం కాబట్టి మాకు సంవత్సరం సమయం సరిపోలేదు, ఇంకొక సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఒక 6 నెలలు మాకు టైం పీరియడ్ వెళ్ళిపోయింది. ప్రక్షాళన చేసిన తర్వాత ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించిన ప్రణాళికలు ఎట్లా ఉద్యోగాలు వేయాలన్న దానిపైన ఆల్రెడీ చాలా రీసెంట్ డేస్ లో కూడా దానిపైన రివ్యూ జరిగింది. దానిపైన త్వరలో నోటిఫికేషన్ చేయడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతుంది. దగ్గరికి వస్తాను. కర్ణ అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. 2 జాతీయ పార్టీలు టగ్గఫార్గా కొట్లాడుతున్నాయి కనిపిస్తోంది. బీజేపీ ఒక అడుగు ముందుకేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడో అప్పుడో అభ్యర్థిని కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? ఏ ఉప ఎన్నిక వచ్చినా ఉద్యమ సమయం నుంచి పోటాపోటీగా ఉప ఎన్నికల్ని పెట్టి రాజీనామాలు చేసి ఒక ట్రబుల్ షూటర్గా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికలంటేనే ఎందుకు వెనకడుగు వేసేటువంటి పరిస్థితి వస్తోందా అన్నటువంటి ప్రశ్న ఈరోజు కనిపిస్తోంది. అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడా పెద్ద చర్చ లేదు. దీనిపైన ఎక్కడ కొంత హడావుడు కూడా లేదు. ఆ 2 పార్టీల జాతీయ పార్టీల మధ్య హడావుడు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎక్కడుంది? ఈసారి సై అంటుందా నై అంటుందా అన్న ప్రశ్న ఒకటి కనిపిస్తోంది. ఏం చెప్తారు అరవింద్ గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గ్రామాలకు పోయి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఏమంటారు 27 తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల లోపల మీరు టీచర్స్ ని కానివ్వండి, లేదు అనుకుంటే గ్రాడ్యుయేట్స్ ని కానివ్వండి, ఎవరిని మీరు పలకరించినా కూడా తప్పకుండా వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు, ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే ఈ రాష్ట్రం శ్రీరామ రక్షగా ఉంటది, ఎవరి చేతుల్లో ఉంటే ఇవాళ ఒక పసికూన తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి దగ్గర ఉంటేనే అంతే క్షేమంగా ఉంటది అనేటువంటి విషయాన్ని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అప్పుడు కూడా ఎమ్మెల్సీగా మీరు గెలవలేరు, మీరు ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ జీవన్ రెడ్డి ఉన్నారు, మీరు అక్కడ పోటీ చేసి భంగపడ్డారు. ఇప్పుడు మీరు అన్న మాటలన్నీ కూడా ఒక తల్లి దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంటుంది, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో రాష్ట్రాన్ని ఇట్లా ఒక కోడి పిల్ల కదా కాపాడుకున్నట్టు పిల్లల్ని అట్లా కాపాడుకున్నారని చెప్పేసి ద వర్డ్స్ ఆర్ సో గుడ్. బట్ ఎన్నికలకు పోతున్నారా లేదా అనేదే ప్రశ్న. తప్పకుండా మేము ఎన్నికలకు ఎందుకు పోం సార్, తప్పకుండా పోతాము. ఇవాళ బీజేపీతో కలిసిపోతారు. ఎవరితో? బీజేపీతో కలిసిపోతారు. అరే మీరు బీజేపీతో కలిసిపోవడం కంటే ఊరుకుంటే బీజేపీకి సపోర్ట్ ఇచ్చినట్టయితే మీరే అంటారు మళ్ళీ అట్లా. అదే సార్, ఈ లఘు చర్చ మంచిగా జరగాలంటే రన్నింగ్ కామెంటరీ వద్దు సార్. అయితే ఒకటి, ఈ సంవత్సర ఈ గత డిసెంబర్ లో కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ మాత్రం జరుగుతుంది సార్. ఆయనకు ఏమి ప్రక్షాళన చేసిండు, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ప్రక్షాళనలు చేసిరో కూడా సరే ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రెండోది, ఇవాళ 50,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఆ రోజు ఎన్నికలు ఉన్నందువల్లనే మేము ఆ రోజు ఇయ్యలేకపోయినాం. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇవాళ పని చేసింది మేము, ఏ వర్గానికి ఏం కావాలి అని చెప్పి ఆలోచన చేసింది మేము. ఇవాళ 4 మూలల తెలంగాణ పైన పట్టున్నటువంటి కేసీఆర్ గారు సకల జనుల సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిండు. ఇవాళ యువకుల పక్షాన ఆ కోణంలో పోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ కోణంలో పోయినటువంటి నేపథ్యం తర్వాత ఇప్పుడే అరవింద్ గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీరు కాన్ఫిడెంట్ మీ మాటలు ఒక్క నిమిషం వినండి. మీ గురించే మాట్లాడుతున్నా నేను ఉదయం నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే చాలా నిరాశతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా చాలా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు అక్కడక్కడ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మాటలు వింటూ కొంచెం ధైర్యం వస్తుంది.
సో ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు కూడా చాలా మంది ఆశావాహులు ఉంటారు, పోటీ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతా ఉంటారు. సో ఉన్న వ్యతిరేకతను ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకతను ఎన్నికల రూపంలోనే ఎవరైనా తీసుకుపోయేది. ఓటర్లైనా కానీ ఎన్నికల రూపంలోనే బుద్ధి చెప్తారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక నిరాశకి వెళ్తుంది కదా పార్టీ కార్యకర్తలు కూడా. సో ఇట్లాంటి టైంలో ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఒక ప్రశ్న కార్యకర్తలను ఉద్దేశించి. తప్పకుండా సార్ శ్రీకాంత్ గారు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 60 లక్షల పైచిలకు సభ్యత్వం ఉన్నటువంటి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ సార్. దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, మేము తప్పకుండా తీసుకుంటాము. ఇప్పుడే నోటిఫికేషన్ డిసెంబర్ 3 తారీఖున నోటిఫికేషన్ పడుతుంది. ఇప్పటికే మా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి పోటీ ఉన్నటువంటి మాట కూడా మా పరిస్థితి మాకు తెలుసు కదా సార్. ఇవాళ కరీంనగర్ లాంటి ప్రాంతం లోపల ఇవాళ రవీందర్ సింగ్ గారు ఇవాళ అద్భుతంగా ఆయన ఇప్పుడు కాదు గత 2 నెలల నుంచి గ్రౌండ్ అంతా ఏర్పాటు చేసుకుని ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఒక మాట నేను అనేటువంటిది ఏంటి అని అంటే, గతంలో మేము చేసినటువంటి అవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ ఒకవైపు ఇవాళ 6 గ్యారంటీలు తర్వాత 420 హామీలు చెప్పి మోసపోయి గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. వీళ్ళు సరే గ్రాడ్యుయేట్ల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే గనక ఎట్లాంటి క్రీడని వీళ్ళు అది చేసిండ్రు సార్. రాత్రికి రాత్రి వాళ్ళ హాస్టల్లన్నీ కూడా ఇవాళ వాళ్ళని తీసుకుపోయి జైళ్లలో ఏ కోణంలో పెట్టినరు, విద్యానగర్ ఏ కోణంలో మారిపోయింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆ రోజు వచ్చి చెప్పినటువంటి మాట ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో ఆ అర్ధరాత్రి చీకటి పడ్డ టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ అడగడానికి కరెక్ట్ టైం ఉంటా ఉంటుంది. మీ పార్టీ నాయకులు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా మాట వరుసకు కూడా ఎన్నికలకు సంబంధించి పోతున్నాం, ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ కూడా తీయట్లేదు. సో ఇది గులాబీ దళం నుంచి సంకేతం ఎన్నికలు అయితే లేవుగా సార్. సరే ఇప్పుడు అంటే గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఈ ఎన్నికలనే గానీ మేము ఆ రోజు మేము ఏ ఎన్నికల కోసం ఎవరి కోసం మేము మాట్లాడినాం సార్. కనీసం నేను ఏమంటా ఉన్నాను అంటే, ప్రజల పక్షాన మాట్లాడితే నిర్బంధం జరుగుతూ ఉన్నది. ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్ద పెట్టుబడులు తెచ్చినా అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు సార్. ఇవాళ వెలుగు పేపర్లనేమో ఒక వార్త వస్తది, అదే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లనేమో ఇంకో సంఖ్య. అంటే దాదాపుగా పెద్ద సంఖ్యలో, అంటే నేను ఏమంటా ఉన్నాను అంటే, మెగా కృష్ణారెడ్డి వాళ్ళని వాళ్ళ ఇంటి పక్కకు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన సింగపూర్ కి దావోస్ కి పోయి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం ఉన్నది. కేవలం సంఖ్యాబలం పెంచుకోవడం కోసం, అది పెద్దగా చూపించడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఆయన పడుతున్నటువంటి అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ కేసీఆర్ గారు ఎంత గొప్పగా అంటే సార్, నేనేమంటా ఉన్నాను అనంటే, ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చిండు. దానికి కఠోరమైనటువంటి శ్రమ చేసిండు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంది సార్, దయచేసి ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంది అని అంటే, ఇవాళ గతంలో మేము ఉద్యోగుల పక్షాన మేము నిలబడి ఉన్నాం. తర్వాత ఇవాళ వాళ్లకు 50,000 నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళ పక్షాన మేమున్నాం. ఇవాళ తీసుకున్నటువంటి సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యిందా నాకిట్లా పెడతారు, కాందానికి అంచనా పెడతారు. సరే వాళ్ళు 100 అబద్ధాలు ఆడుతుండొచ్చు కాక, కానీ అదైతే తెలుస్తుంది కదా. కాబట్టి నేను అనేటువంటి ఏంది అని అంటే, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటది. తప్పకుండా నేను అనేటువంటి మాట ఏంది అని అంటే, గతంలో ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పక్షాన, ఇవాళ ఉద్యోగుల పక్షాన, తర్వాత గ్రాడ్యుయేట్ల పక్షాన ఏ కోణంలో ఉన్నాడు అనేటువంటి బేరేజ్ కూడా తప్పకుండా వేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది, షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీంట్లో పోటాపోటీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు పెంచుకొని 8 స్థానాలకు వచ్చింది. అసెంబ్లీ స్థానాలు కూడా పెంచుకుంది, డబుల్ స్థానాలకు వచ్చి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ ఎలక్షన్స్లో లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు. ఇక ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీని
గద్దె దింపి. సో ఆ తర్వాత వచ్చినటువంటి వరుసగా ఉన్నటువంటి ఎన్నికల్లో ఏది అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ పోటాపోటీగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, స్థానం ఏంటి, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అవ్వాలి అధికారికంగా అన్నది ఒక ప్రశ్న ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్పందించింది. బట్ భారతీయ జనతా పార్టీ కొంత కాన్ఫిడెన్స్గా కనిపిస్తోంది, ఇప్పటివరకు అభ్యర్థిని కూడా ప్రకటించి ముందుకెళ్తున్నారు కాబట్టి. సో పోటీ వెంకరెడ్డి గారు, పోటీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలోనే ఉండబోతోందా? సో నెక్స్ట్ ఎందుకంటే ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉంటుందన్నది ఇంకా అధికారికంగా వాళ్ళు బయట పెట్టాలి. బట్ ఇందాక సత్యం గారు చెప్పినట్టు మేబీ స్టెప్ తీసుకోకపోవచ్చేమో, ఒక అడుగు వెనక్కే ఉంటారేమో, అది బీజేపీ కలిసి వస్తుందా కాంగ్రెస్ కలిసి వస్తుందా అన్నది చూడాలి. సో ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మనము వాస్తవాలే మాట్లాడుకుందాము దీంట్లో. ఎందుకంటే యువకులు, విద్యావంతులు, మేధావుల యొక్క తీర్పు ఇది రాబోయేటువంటిది. గత ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉద్యోగస్తులకు, యువకులకు ఉన్నటువంటి మాట వాస్తవం. దాని తీర్పు వచ్చేసింది. ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అటువైపు చూసే, ప్రస్తుతానికి అటువైపు చూసే పరిస్థితి ఏమీ లేదు. నేనేమంటున్నానంటే ఉద్యోగ సంఘ నాయకులు, మేము కూడా చాలా కాలం ఉద్యోగ సంఘ నాయకులుగా మేము పనిచేసినాం. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మళ్ళొకసారి చెప్తే, నేను పేర్లను చెప్తే బాగుండదు కానీ, పదవులు, ఎమ్మెల్సీలు, మంత్రుల పదవులు తీసుకున్న తర్వాత వాటి కేంద్రంగా వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలను పొందిరు తప్ప ఉద్యోగస్తులను పక్కకు పెట్టారు. గత ఎన్నికల లోపల అక్కడ జరిగినటువంటి ఎన్నిక, కోదండరామ్ గారు అక్కడ పోటీ చేసినప్పుడు గత గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల లోపల అతి కష్టం మీద పల్లా రాజేశ్వర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అతి కష్టం మీద ఏదో నామకే వాస్తే ఒక ఫిట్మెంట్ ఫార్ములా ఇచ్చి బెదిరించి చేసినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు చాలా తీవ్రమైనటువంటి అశాంతితో వాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ తీర్పే ఇప్పుడు మొన్న ఎన్నికలలో జరిగింది. ఉద్యోగస్తులు ఏ కోశాన కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూడరు ప్రస్తుతానికి. భవిష్యత్తు నాకు తెలియదు కానీ. రెండవది, కాంగ్రెస్ వైపు చూసినారు, భారతీయ జనతా పార్టీ వైపు చూసినారు, కొన్ని ఓట్లు అక్కడ ఇక్కడ వచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఏమిటి? సేమ్ అదే పద్ధతిలో వెళ్తున్నటువంటిది. ఉద్యోగ జీతాల గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. జీతాల హక్కు అండి. ఫస్ట్ పనిచేసిన తర్వాత జీతాలు చెల్లించాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా చెల్లించాలా. చెల్లించకపోతే అసమర్థ పాలన. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు 2 మటలు చేస్తున్నారు, మేము ఒక్క మటలు చేసినామో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తా, ఏ మాట కామాట. హైదరాబాద్ లో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఫస్ట్ గా వచ్చినాయి. గత ప్రభుత్వంలో కూడా ఫస్ట్ గా వచ్చినాయి. ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళేదో ప్రచారం చేస్తున్నారు, జిల్లాలలో మాత్రం రాలేదు. ఇప్పుడు దాన్ని సరిదిద్దినారు. వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్ది మేము న్యాయం చేసినామంటే ఎట్లయితుందండి? రెండవది, పిఆర్సీ ఉంది, పిఆర్సీ డ్యూ ఉంది, దాని గురించి ఇంతవరకు అతిగతి లేదు. రెండవది, మనకి దీనికి ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి క్యాష్లెస్ స్కీమ్ ఉంది. గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఈ ప్రభుత్వం దాని గురించి మాట్లాడలే. ఏదో ఒక రోజున ఉద్యోగస్తులను ఎక్కడికి పిలిచినారు రేవంత్ రెడ్డి గారు? బెదిరింపు కోసం. అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ విధించినాడు. ఏమవసరం అంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రతి వాళ్ళని బెదిరించడానికి అక్కడ పిలుస్తాడు. అక్కడ పిలిచి మాట్లాడినాడు, అయిపోయింది. ఇంతవరకు ఒక సమగ్రమైన చర్చ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో జరగలేదు. అతి కష్టం మీద ఒక డిఏ ఇచ్చినాడు. ఎన్నడిస్తారండి? అది కూడా గత ప్రభుత్వం ఒక డిఏ ఇస్తే, సత్యంగానే చెప్పమనండి, డిఏ ఇస్తే 17 వాయిదాలలో చెల్లిస్తారండి. డిఏ అంటే ఏంటంటే నెలకు 500-600 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు వాళ్ళ స్థాయిని బట్టి పెరుగుతుంది. దాన్ని 17 వాయిదాలలో చెల్లిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకో బాకీ ఉన్నటువంటి 5 డిఏలను చెల్లించేయండి, ఇంకా 2 డిఏలు 17, 34 కలిపితే ఇది రేవంత్ రెడ్డి గారి టర్మ్ అయిపోతుంది. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, టీచర్ల పట్ల వ్యతిరేకంగా మాట్లాడకుండా కూడా వ్యతిరేకంగా ఉన్నది. ఆ అభిప్రాయం ప్రజల్లో అంటే ఏమిటి? ఉద్యోగస్తులు వీళ్ళందరిలో వచ్చేసింది. ఈ వీళ్ళేదో చేస్తారనుకున్నాం, వీళ్ళు చేసే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల యొక్క సంతృప్తికరమైనటువంటి ఓటింగ్ అనేది రేపు జరగబోతుంది అంటే చాలా స్పష్టంగా మాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇక ఇంతకంటే మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనే వాళ్ళు క్యాండిడేట్స్ డిక్లేర్ చేయకపోవడానికి కారణం ఏంటండి? అధికార పార్టీ ఏమైందండి? ఎందుకు డిక్లేర్ చేస్తలేరు? వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పోటీ చేయడానికి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మేము బలమైనటువంటి విద్యారంగంతో సంబంధం సరోత్తమరెడ్డి వెంకరెడ్డి ఒక నిమిషం. సో ఇప్పుడు ఒకవైపు ఉన్నటువంటి వ్యతిరేకత, అఫ్ కోర్స్ గతంలో భట్టి విక్రమార్క కూడా ఒక మాట అన్నారు, 50% మంది మా పైన వ్యతిరేకంగా ఉన్నారు, కొంత నిరాశతో ఉన్నారు. ఆ పాయింట్ ఇప్పుడు ఉద్యోగుల విషయంలో గానీ, డిఏల విషయంలో గానీ, ఉద్యోగ కల్పన విషయంలో గానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయంలో గానీ, పిఆర్సీల విషయంలో గానీ, అట్ ద సేమ్ టైం మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లు గానీ, ఈ అంశాలన్నీ ప్రధానంగా ఈ ఎన్నికల్లోనే చూసేటి. దీనికి సంబంధించినటువంటి ఎన్నికలే జరగబోతున్నాయి. సార్, భట్టి విక్రమార్క గారు చెప్పిన మాట 50% మాకు మీకు ఎదురవుతున్నటువంటి అన్ని అంశాలు, హైడ్రా మూసి మొదలుకొని గ్రామ సభల వరకు కూడా కాదు. ఎందుకంటే శ్రీకాంత్ గారు డిబేట్ కన్ఫ్యూజన్ గా జరుగుతుంది.
ముందు నాతోటి ప్రారంభించినప్పుడు గ్రాడ్యుయేట్ ఒక్క నిమిషం వస్తా మీ దగ్గరికి వస్తా సత్యం గారు, ఎందుకంటే వెంకటరెడ్డి గారు సంబంధం లేదు. వెంకటరెడ్డి గారు క్వశ్చన్ వేస్తారు కాబట్టి దాన్ని కౌంటర్ గా తీసుకుంటున్నా. వస్తా సార్ బట్టి విక్రమార్క గారు 50% ఉంది అంటే 50% వ్యతిరేకత ఉంది అని వారి ఉద్దేశం కాదు. ఎన్నికల్లో మాకు 39% మంది మాకు అనుకూలంగా ఉండే, ఇప్పుడు మాకు 50% మంది అనుకూలంగా ఉన్నారంటే మా రేట్ ఆఫ్ ఇది పెరిగింది అన్న ఉద్దేశం వారు చెప్పినారు. కానీ 50% మంది మాకు వ్యతిరేకంగా ఉన్నారు అని అది కాదు వారి ఉద్దేశం. కాబట్టి ఈ రోజు చెప్పడంలో క్లారిటీ మిస్ అయిందంటారు, అర్థం చేసుకోవడంలో క్లారిటీ మిస్ అయింది మనకి. నేను ఏమంటున్నా, ఈ రోజు వారు ఏదో 3 అభ్యర్థులను ముందుగా ప్రకటించినంత మాత్రాన, మేము ఒక రోజు టైం తీసుకుంటున్నంత మాత్రాన మా దగ్గర అభ్యర్థులు లేరనో మేము అభ్యర్థులకు వెనకాలకి పోతున్నామని మా ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఎన్నికలకు పోవడానికి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికాబద్ధంగానే ఎన్నికలకు పోతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు గతంలో వాళ్ళకు అధికారం లేదు, ఇప్పుడు అధికారం లేదు. వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ గా అధికారం కావాలి, అదొక్కటే పని ఉంది వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన గతంలో ప్రతిపక్షంలో ప్రజల పట్ల కొట్లాడాలని ఒక పనితో పాటు ఇప్పుడు ప్రజల కోసం మంచి చేయాలన్నటువంటి పని కూడా యాడ్ అయింది మాకు. కాబట్టి ఉన్న పనిలో మేము కొంత ఒక రోజు ఆలస్యంగా తీసుకున్నంత మాత్రాన మాకు అభ్యర్థులు లేరనో లేకపోతే మేము ఎన్నికలను వాళ్ళని చూసి మేమేదో భయపడుతున్నాం అన్నట్టు సార్ మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకో ఆయన మాటలో గెలుపు ధీమా కూడా లేదు భారతీయ జనతా. ఎందుకు లేదు సార్? వాళ్ళు చేసిన మంచి ఏముంది చెప్పండి. ఈ రోజు సార్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ధరలు పెరిగిపోతున్నాయి, యువత అంతా ధరలు ఎవరి హయాంలో సార్ ధరలు పెరిగింది? ఎవరి హయాంలో పెట్రోల్ రేట్ ఉండే ఈ రోజు ఎవరి హయాంలో పెట్రోల్ రేట్ ఉంది? సరే, అంతేగా విద్యార్థుల గురించి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నారు కదా. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోతున్న రోజు డాలర్తో రూపాయి మారకం విలువ ఎంత ఉండే, ఈ రోజు డాలర్తో ఉన్నటువంటి విలువ ఎంత సార్? కాబట్టి ఈ రోజు గ్రాడ్యుయేట్లు ఈ రోజు డబ్బులు తీసుకుంటున్నారు, టీచర్లు కూడా. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు క్షణికానందాల కోసం వాళ్ళ దానికి అలవాటు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇటువంటి పరిస్థితుల్లోకి దింపి వాళ్ళని ఆ విధంగా అలవాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చాలా ప్రభుత్వాలకు ఎఫెక్ట్ చేసేది కూడా టీచర్సే, ఉద్యోగులే. అందుకే వాళ్ళకి బుద్ధి ఆ ఎన్నికలే ప్రధానంగా. అవును, అందుకే వాళ్ళు ఆ రోజు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో అట్లా ఇచ్చారు. అందుకే ఎన్నికల్లో వాళ్ళకి అట్లాంటి బుద్ధి చెప్పింది. సత్యం గారు రైట్. ఒకవైపు ఇందాక పొలిటిసైజ్ చేస్తూ మీరు బీఆర్ఎస్ పార్టీ ఉండకపోవచ్చు, ఈసారి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నది ఒక ప్రధానమైన పాయింట్. టీచర్ ఎమ్మెల్సీని ఎట్లా చూడొచ్చు? సో ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి మీ విశ్లేషణ? టీచర్ ఎమ్మెల్సీలు సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేక వైఖరి కలిగి ఉంటాయండి. అవును, ఎందుకంటే వాళ్ళ కోరికల్ని ఎప్పుడు కూడా ఇన్ టైంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీర్చవు. ఇప్పుడు మనం ముచ్చట పెట్టిందంతా గ్రాడ్యుయేట్ కు సంబంధించి కాదు. డిఏలు తక్కువ ఇవ్వకపోయినా, పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయకపోయినా, శాలరీస్ ఫస్ట్ కి అయిపోయినా, రిటైర్మెంట్ బెనిఫిట్ అయిపోయినా, ఆరోగ్య భద్రత అయిపోయినా, ఇవన్నీ టీచర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్. గ్రాడ్యుయేట్స్ ని ఫలితాలని మన ప్రభావితం చేసేటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, గ్రాడ్యుయేట్స్ సంబంధించిన విషయం. అట్లాగే ఉద్యోగాలు నింపట్లేదు, గ్రాడ్యుయేట్స్ సంబంధించిన విషయం. కాబట్టి అది వేరు, ఇవి వేరు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సమస్యలను కూడా ఏ ప్రభుత్వం కూడా రిలేటివ్ గా అబ్సల్యూట్ గా తీర్చలేవు, రిలేటివ్ గా ఏవో కొన్ని తీరుస్తాయి. కాబట్టి యాంటీ గవర్నమెంట్ స్టాండే ఎక్కువ ఉంటది. తర్వాత రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా టీచర్ ఎమ్మెల్సీలతోటి పనిచేయవు, కానీ పరోక్షంగా మద్దతు ఇస్తుంటాయి. అట్లా ఉన్నప్పుడు ఈస్ట్ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో నల్గొండ టీచర్స్ విషయంలో వస్తే సాధారణంగానే 2 సంఘాలు ఉన్నటువంటి పెద్ద సంఘాలు యూటీఎఫ్, పిఆర్టీ 2 సంఘాలు పెద్దగా ఉన్నాయి. పోయినసారి పిఆర్టీ తరఫున 2 పోటీ చేశారు. తర్వాత యూటీఎఫ్ కు టీపీటీఎఫ్ సపోర్ట్ చేసింది కాబట్టి గెలిచింది. ఇప్పుడు కూడా యూటీఎఫ్ టీపీటీఎఫ్ పొత్తు కుదిరిందని ఇప్పుడే వార్తలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్లు ఉంటారు. పిఆర్టీ బేస్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 4 పోటీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటి హర్షవర్ధన్ రెడ్డి, ఆయన టీపీఆర్టీ తరఫున అన్న, గతంలో పిఆర్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళే. తర్వాత పూల రవీందర్ నేను చేస్తాను అంటున్నాడు పిఆర్టీ తరఫున. తర్వాత నరోత్తమ్ రెడ్డి కూడా బీజేపీ తరఫున బీజేపీ ప్రకటించినప్పటికీ ఆయన బార్న్ మాత్రం పిఆర్టీనే. అట్లాగే అఫీషియల్ గా పెట్టినటువంటి మహిపాల్ రెడ్డి ఇంకొక రెడ్డి ఉన్నాడు. అంటే 4 పిఆర్టీ జనరేషన్ జీన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పిఆర్టీ తరఫున దిగుతున్నాం అంటున్నారు. కాబట్టి ఇదే పొందిక, ఇదే పోటీలు ఉంటే ఖచ్చితంగా ఈస్ట్ తెలంగాణలో యూటీఎఫ్, టీపీటీఎఫ్ గెలిచినటువంటి అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత గతంలో మంత్రులు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రులు పరోక్షంగా అక్కడ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయి ప్రచారం చేశారు, అయినా ఓడిపోయారు. కాబట్టి యాంటీ ఇవాళ గనక గవర్నమెంట్ బలపరుస్తుందంటే వాళ్ళు ఓడిపోయేటట్టుగా ఉన్నారు.
ఎవరైనా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రులు అనఫిషియల్ గా క్యాన్వాస్ చేస్తే ఓడిపోయారు. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే మాత్రం వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పిన అన్ని డ్యూ ఉన్నాయి కాబట్టి టీచర్స్ ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి న్యూట్రల్ గా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఇక వెస్ట్ టీచర్స్ విషయానికి వచ్చినప్పుడు యూటీఎఫ్ టీపీటీఎఫ్ రిలేటివ్ స్ట్రెంత్ తక్కువ ఈస్ట్ తో పోలిస్తే. పోయినసారి కూడా పిఆర్టీ చేసినటువంటి 3-4 పోటీ చేశారు, అయినా పిఆర్టీ అభ్యర్థి గెలిచారు అక్కడ. కాబట్టి రిలేటివ్ స్ట్రెంత్ ఈజ్ మోర్ ఆన్. కాబట్టి ఈసారి కూడా అట్లే ఫలితాలు ప్రాబబుల్ గా ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘం ఆపస్సు ఇక్కడ గాని అక్కడ గాని గెలిచే స్ట్రెంత్ లేదు. వాళ్ళకు నిర్మాణం ఉంది, గెలిచే స్ట్రెంత్ ఇక్కడ లేదు అక్కడ లేదు. కాబట్టి ఏదేమైనా ఈ టీచర్స్ వాళ్ళ యొక్క పొత్తులు, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్లు, ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్లు, డైరెక్ట్ అండర్స్టాండింగ్లు ఇటువంటి వాటి వల్ల కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంది తప్ప రాజకీయ పార్టీలు మేము బలపరుస్తున్నాం పలానా అభ్యర్థిని అంటే మాత్రం అది మైనస్ తప్ప ప్లస్ కాదు. కాబట్టి ఆ టీచర్స్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోవటమే మంచిది. ఇన్వాల్వ్ అయితే ఏదో ఒక మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా టీచర్స్ వాళ్ళ కోరికలు అవి ఎంతవరకు నెరవేరినాయి, ఎన్ని నెరవేర్చలేదు, నెరవేర్చింది ఒక్కటే నెరవేర్చని 5 ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఆ విధంగానే ఓటు చేస్తారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉద్యోగస్తులు యూత్ కూడా ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా టీచర్లు ఖచ్చితంగా నెగిటివ్ గానే ఉన్నారు, మెజారిటీ టీచర్స్ నెగిటివ్ గా ఉన్నారు. ఎందుకంటే 5 డిఏలు డ్యూ అంటే చంద్రబాబు నాయుడు 4 డిఏలు డ్యూ ఉంటే మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ చేశారు టీచర్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాక 4 ఒకేసారి విడుదల చేశాడు, 4 డిఏలు. చంద్రబాబు నాయుడు మీద అంత యాంటీగా తెలుగుదేశం సానుభూతి పనులు కూడా యాంటీగానే చేశారు. కాబట్టి ఇక్కడ కాల పరిమితిని ఒకసారి మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానానికి ఒకే సంవత్సరంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఒక భవిష్యత్తు భరోసా అనేది ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంత మద్దతు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో అక్కడ ఏమైనా టీచర్స్ కొంత ఎక్స్క్యూజ్ ఏమైనా చేసే ఛాన్స్? టీచర్లలో రాజకీయ పార్టీలను చూసి ప్రభుత్వాలు చూసి మత ఉదాహరణకు పిఆర్టీ గతంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరగా ఉండేది. కాంగ్రెస్ సుదీర్ఘంగా ఉంటే వాళ్ళకు దగ్గరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర అవుతారా, బీఆర్ఎస్ దగ్గర అవుతారా, రాజకీయ పార్టీ పెడితే వినే స్థితులు లేదు వాళ్ళు ఉన్నటువంటి నాయకులు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెంత్ వెస్ట్ లో పిఆర్టీ ఇప్పటికి కూడా అబ్సల్యూట్ స్ట్రెంత్ తోటి ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఒకటైతారా, మళ్ళీ వేరు పోటీ చేస్తారా, ఇటువంటి అనేది. తర్వాత ఆపస్ వచ్చినటువంటి అభ్యర్థి ఇవాళ ఈస్ట్ లో పెద్దగా స్కోప్ లేదు, వెస్ట్ లో ఏమైనా స్కోర్ చేస్తారని చూడాలి. యా ఓకే. సో ఇవి అంశాలు. ఇప్పటివరకైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 25,000 మంది టీచర్లు ఉన్నారు. 25,000 మంది టీచర్లు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్ కూడా. సో ఫస్ట్ ఎఫెక్ట్ పడేదే టీచర్స్ దగ్గర నుంచి, ఉద్యోగుల దగ్గర నుంచి. సో ఆ నిరసన ఉంది, ఆ వ్యతిరేకత ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ డ్యూలు ఉన్నాయి. సో ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా అఫ్కోర్స్ నిరసన ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ స్థాయిలో వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది, ప్రభుత్వానికి ఇది కొంత ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సార్ ఈరోజు టీచర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ వ్యతిరేకత ఉంది అని వీళ్ళు ప్రచారం చేయడం తప్ప వాస్తవానికి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. డిఏల విషయంలో టీచర్ ఎందుకంటే సారే చెప్పారు ఇంతకు ముందు డిఏలు గతంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. గతంలో మద్దతును కూడా పక్క పెట్టి సార్ గతంలో డిఏలు ఇవ్వలేదు. ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి డిఏ ఇచ్చారు, 5 బ్యాలెన్స్ ఉండి అందులో ఒకటి ఇచ్చినారు అని అన్నారు. అయితే సార్ ఈ బ్యాలెన్స్ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు కాదు. అయినప్పటికీ కూడా అక్కడ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు సరే చేయడానికి ఆలస్యం అవుతుందేమో కానీ వారికి ఇచ్చినటువంటి మాట పైన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అలక్ష్యం వహించట్లేదన్న విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నాం. అయితే ఈ రోజు వీళ్ళు డిఎల్ ఇవ్వట్లేదు అన్నప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆర్థిక సంక్షోభానికి కారణం ఎవరు సార్? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కారణం కాదు. తెలంగాణ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉండడానికి ఈ రోజు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలి సార్ మనకు? ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి వాళ్ళు నిధులు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం కదా. అయినప్పటికీ కూడా ఈ రోజు సార్ ఏదో పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ ఏంది? ఒకవైపు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వస్తుందన్న విషయం కూడా తెలుసు. సో కాల పరిమితి అయిపోతుంది, పదవి పరిమితి అయిపోతుంది అన్న విషయం కూడా తెలుసు. సో అటు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గానే ఉంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించేసింది. వ్యవహారం సార్ అది మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం లేదు సార్, అది వాళ్ళకి దుందుడుకు వ్యవహారం. అది ఏం
ఏం లేదంటే ఏంటంటే కేసీఆర్ ఎన్నికల నుంచి వ్యవహారం అంటే ఇక్కడ ఉన్నదే తక్కువ టైం, లేదు సార్, 23 రోజుల వ్యవధి మాత్రమే ఉంది సార్. మధ్యలో మీకు. ఇది మన రాజకీయ ఎన్నికలు కావు, ఇవి టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి మనం రాజకీయాల్లో రాజకీయ పార్టీలలో ముందుకు పోయినట్టు దుందుడుకు వ్యవహారంతో పోతే పని కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ముందుగా ఎందుకు ఫ్రంట్ ఫుట్ కి వచ్చి ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళకు క్లారిటీ ఉంది, కేసీఆర్ ఎట్లా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కాబట్టి మీ అభ్యర్థులు ప్రకటించుకోండి, ఎట్లా నా మద్దతు మీకు ఉంది కదా, మీరు ముందుకెళ్ళొచ్చు, వాళ్ళ ఆలస్యమైన వాళ్ళకు అవకాశం ఉంటుంది గెలవడానికి, మీరు ముందే రెడీ అవ్వండి అని అక్కడ నుంచి వాళ్ళకి హింట్ వచ్చింది. కాబట్టి అక్కడ చర్చలు సఫలీకృతమైనాయి. కాబట్టి ఈ రోజు వాళ్ళు కొంత ముందుకెళ్తున్న వ్యవహారం కనిపిస్తుంది, అంతకు మించి ఏం లేదు సార్. ఈ రోజు గతంలో ఎవరైనా సరే ఒక ఒప్పందంలో భాగంగానే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తలేదు, అంతే సార్. ఆ రోజు లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు ఆ మాట ఈ రోజు కూడా అదే కేసీఆర్ డైరెక్ట్ వచ్చి ప్రచారం కూడా చేశారు కదా, మరి ఆ మాటకి ఎట్లా సార్? ఈ రోజు కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. గతంలో 8 సభ్యులను ఎట్లయితే గెలుచుకున్నారో అదే ఎంపీ ఫార్ములాని ఇప్పుడు కూడా వాడాలన్నటువంటి ఆలోచనతోనే రెండు పార్టీలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు గానీ గ్రాడ్యుయేట్లకు గానీ లేదంటే ఉపాధ్యాయులకు గానీ వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏంటంటే 2024లో జరిగినటువంటి ఫార్ములా ప్రకారమే ఏం లేదు సార్, బలం ఏం లేదు. ఎక్కడి నుంచి ఉంటుంది సార్ బలం? ఎంపీ వాళ్ళదే, నిజామాబాద్ ఎంపీ వాళ్ళదే, మెదక్ ఎంపీ వాళ్ళదే. అట్లా అంటే మరి బలం ఉందని ఎంపీలు గెలిచిన స్థానాల్లో ఉన్నటువంటి మెజారిటీ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీయే కదా, అట్లేముండదు. వాళ్ళకి ఎంపీలు ఉన్నంత మాత్రం ఏం జరగదు సార్. అది వారిద్దరు ఒకటి అయినారు కాబట్టి వారు ముందుకు వచ్చి ఆడుతున్నారు. 2024 ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే ఫార్ములా యూజ్ చేసినారో అదే ఫార్ములా మళ్ళీ యూజ్ చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు సార్. అయితే ఈ రోజు గతంలో మనం చూసినట్లయితే ఎవరైనా సబ్మిషన్ ఇస్తున్నారు వెంకటరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, గత 60 సత్యం గారు చెప్పాలా 60-70 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి దాఖలాలు ఎక్కటి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, కేశవరావు గారు ఎప్పుడో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ లో కలిసినారు. జీవన్ రెడ్డి గారు మొన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ చరిత్ర లేదు. గెలిస్తే కమ్యూనిస్టులు, గెలిస్తే బీజేపీ గెలిచింది. వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు మేధావులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకము. ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అవి ఇచ్చాము ఇవి ఇచ్చామని. ఏమి ఇచ్చారండి? నేను చెప్తున్నాను, ఇప్పుడు హెల్త్ స్కీమ్ కు సంబంధించి గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిపోయింది. కాంట్రిబ్యూషన్ మేము కొంత ఇస్తాము, అసలు వాళ్ళే ఇవ్వాలా, ప్రభుత్వం మొత్తం భరించాలా. ఇవాళ ప్రభుత్వం కొంత ఇవ్వాలా, మేము ఉద్యోగస్తులు కొంత ఇస్తామంటే ఇంతవరకు చేయలేకపోయింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏం మాట్లాడతారండి, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారండి రేవంత్ రెడ్డి గారు? టీచర్లు అంతా ఈజీగా లేరు, ఏ ప్రభుత్వానైనా దించేస్తారు, ఏ ప్రభుత్వానైనా పైకి తీసుకొస్తారు. టీచర్లు ఎవరు అంత ఈజీగా ఉండరు సార్, టీచర్లు ఎవరు కూడా. అందుకే గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే సార్, గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బ్లాక్ మెయిల్లకు బెదిరింపులకు దిగినారు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించడంలో టీచర్స్ పాత్ర ప్రధానమైనవి అనే మాట వాస్తవం. అయితే సార్ గతంలో ఎవరైనా సరే యూనియన్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే నిరసన కోసం ఒక సబ్మిషన్ ఒక నోటీస్ ఇచ్చినంత మాత్రాన వారిని పూర్తిగా యూనియన్లనే భూస్థాపితం చేసినటువంటి చరిత్ర వాళ్ళది సార్ బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులల్లో ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఉద్యోగాలన్నీ మేమే ఇచ్చినాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నగారు మాట్లాడుకుంటూ ఉద్యోగాలన్నీ మేమే ఇచ్చినాము, కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నియామక పత్రాలు ఇవ్వలేదంటే ఎంత హాస్యాస్పదం సార్ ఈ మాట అనడము. అసలు ఈ మాట అనకూడదు సార్ వాళ్ళు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఫార్ములా ఈ రేస్కు డబ్బులు ఎందుకు ఇచ్చినారంటే సాక్షాత్తు తారక రామారావు గారు వచ్చి మళ్ళా మేమే గెలుస్తాం అనుకున్నాము అందుకే డబ్బులు ఇచ్చేయమన్నా, అయితే ఏముంది అని అన్నారు. మరి డబ్బులు ఇవ్వడానికి ఎన్నికల కూడా అడ్డం రాలేదంట, కానీ నియామక పత్రాలు ఇవ్వడానికి మాత్రం ఎన్నికలు ముందున్నాయని చెప్పి ఆగిపోయినారంట. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది సార్ ఇక్కడ మాట్లాడడానికి మనం? కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులల్లో పెట్టుబడులకు సంబంధించి కూడా ఏ కంపెనీ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది, వాళ్ళు ఏ కంపెనీకి వాళ్ళు సంపాదించినటువంటి వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చినారు సార్. ఎస్ మేము ఇక్కడ పెట్టుబడి పెట్టినామని చెప్పేసి. శ్రీకాంత్ గారు చర్చ తప్పుదేవన పడుతున్నట్టు ఏం లేదు సార్, నేను ఆన్సర్ చెప్తున్నాను. లేదు సార్, మీరు మాట్లాడిన దానికి కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. దయచేసి ఒక్క నిమిషం సార్, మీ మాటకి నేనేం అనలేదు, ఇంకా మీకు ఇంకా ఆన్సర్ చెప్పలేదు నేను. అయితే సార్ వాళ్ళు ఈ రోజు పెట్టుబడులు అన్ని కూడా ఏవో అంకెల గారడి చేస్తున్నారు అంటారు, కానీ ఎక్కడెక్కడైతే కంపెనీలు పెట్టినారో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి సంస్థలు అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము ఇంత పెట్టుబడి పెట్టినాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు. సార్ వీళ్ళు 2014లో
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్కి వెళ్ళే అవకాశం ఆ రోజు లేదు కాబట్టి ఆ సంవత్సరాన్ని విడిచిపెడతాం సార్. 2015, 16, 17, 18లో వీళ్ళు దావోస్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు జీరో సార్. లేదు ఆన్సర్ మాత్రమే ఆన్సర్ మాత్రమే దావోస్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. 1,76,000 కోట్ల పెట్టుబడులు అనేటువంటిది గతంలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి 48,000 కోట్లు అన్నది ఎన్ని వచ్చినాయో ఏమొచ్చినాయో ఎక్కడొచ్చినాయో చెప్పమనండి. ఆ చర్చ సపరేట్ పెడదాం. వెంకరెడ్డి గారు ఇప్పుడు గ్రౌండ్ లో ఎంత ఉందన్నదే కావాలి. సత్యం గారు ఎన్ని తెచ్చినా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆ గతం తెచ్చినా ఇప్పుడు తెచ్చినా ఉపయోగపడతాయి. ఎకనామిస్ట్ ఒక్క మాట చెప్తున్నా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆఖరి సంవత్సరం 2,70,000 బడ్జెట్ ప్రవేశపెడితే 29,000 కోట్లు పెట్టుబడి వ్యయమైంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా పెట్టుబడి వ్యయం 30,000 కోట్ల సాధ్యం అవుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఇతరే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దావోస్ నుంచి 1,78,000 కోట్లకు 1,00,000 కోట్లు వచ్చినా 1,50,000 కోట్లు వచ్చినా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 20,000 కోట్లు వచ్చినా ఏదైనా ఒక విలువైంది అది. కాబట్టి దాన్ని ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదు. విమర్శించట్లేదు సార్, నేను విమర్శించట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఏ ప్రభుత్వం తెచ్చినా 100% రియలైజ్ కావు. పెట్టుబడి 2 లక్షల కోట్ల 10 లక్షల కోట్ల ఎన్నైనా ప్రచారాలు చేసుకోవచ్చు. బట్ గ్రౌండ్ లో ఎంత తీసుకొచ్చారో, ఎంత పెట్టారు, ఎందుకంటే ఈ అంశం ప్రధానంగా తీసుకోవాలి. ఒకటే పాయింట్ ఈ రోజు సార్, ఒకటే పాయింట్. ఈ రోజు టీచర్స్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ కి ప్రమోషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడంతో పాటు స్పౌస్ ట్రాన్స్ఫర్లను కూడా ఆ యొక్క ఉన్నటువంటి అడ్డంకిని పూర్తిగా తొలగించి వాటికి కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ టీచర్స్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసిందో, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అది చేయట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు కానీ ఇతరత్ర ఏవైతే వారికి ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాల్సి ఉంటుందో వాటన్నిటిని కూడా ఇవ్వడానికి గత ప్రభుత్వం చూపినటువంటి విముఖత ఈ ప్రభుత్వం చూపట్లేదు. వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేవలం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్లనే కొంత ఆలస్యం అవుతుంది, కానీ వారికి చేయడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధం కట్టుబడి ఉంది దానికి. అందుకని ఈరోజు టీచర్స్ అందరూ మా వైపు ఉంటారు ఖచ్చితంగా. సో ఈ వ్యతిరేకత ఇదంతా ఊరికే చేస్తున్నటువంటి అంతే. ఇదంతా వ్యతిరేకత అనేది ప్రభుత్వం పైన లేదు సార్. కానీ ప్రమోషన్ల విషయంలో కానీ పిఆర్సీల విషయంలో కానీ ఎట్లాంటి వ్యతిరేకత లేదు. ఎందుకంటే టీచర్స్ కూడా సత్యం గారు ఇందాక ఒక పాయింట్, వెంకరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ కూడా అయితే బీజేపీయా లేదంటే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సో ఇట్లాంటి అంటే ఒక వ్యతిరేక పవనాలతోటే, వ్యతిరేక భావనతోటి, అంటే ప్రభుత్వం పైన ఒక నిరసన తెలిపేటువంటి ఎన్నికలాగానే ఇవి కనిపించాయి. సో టీచర్లు ఎప్పుడైనా కానీ ఆ ప్రభుత్వాలని ఇరుకునబెట్టడమా లేదంటే ఆ గవర్నమెంట్ ని డిసైడ్ చేయడంలో కీలకంగా ఉంటారు. సో ఈసారి లేదండి, ఇప్పుడు టీచర్లు వాళ్ళ కోరికలతో పాటు సైద్ధాంతికంగా కూడా నిరంతరం చర్చలు నడుపుతారు. అవును అవును. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టే. జూపూడి యజ్ఞనారాయణ, అవును, రామారావు చేసిన రామారావు, మాణిక్యరావు, వాళ్ళందరూ కూడా అటు బీజేపీ గాని ఇటు వామపక్ష భావాలు ఉన్న వాళ్ళే గెలిచారు. తర్వాత ఇప్పుడు కూడా ఆంధ్రాలో మన జగన్ గవర్నమెంట్ ఉన్నా లేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా అక్కడ గెలుస్తున్నటువంటి వాళ్ళు వామపక్ష భావాలు ఉన్న బాలసుబ్రహ్మణ్యం, ఆ తర్వాత గుంటూరు నుంచి లక్ష్మణ్ రావు, ఆ తర్వాత మొన్న గెలిచినటువంటి షాబ్జీ, ఆ తర్వాత గెలిచిన వాళ్ళు అక్కడ విశాఖపట్నం శర్మ, ఇట్లా వామపక్షాలు లేదా బీజేపీ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ గెలుస్తున్నారు. గ్రాడ్యుయేషన్ లో వాళ్ళు యూత్ ని ఎడ్యుకేటెడ్ ని ఆకట్టుకుంటున్నారు, వాస్తవం అది. కాబట్టి ఇవాళ ఆ సైద్ధాంతిక వాళ్ళకు కోరికలే కావద్దు, సైద్ధాంతికం కూడా వాళ్ళు చర్చించుకుంటా ఉంటారు. తర్వాత సహజంగానే ప్రభుత్వ విధానాలు తప్పుడు అవుతున్నాయి అనగానే ఏమంటే రియాక్ట్ అవుతారు. కాబట్టి అటువంటి దాంతో అడ్వాంటేజ్ ఉంది. తర్వాత రెండోది, ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు ప్రమోషన్స్ కానీ ఇవన్నీ డ్యూ ఉన్నటువంటి వాస్తవం అది. కాబట్టి ఇవాళ మరొక 2 డిఏలు ఎలక్షన్ల లోపు కనుక రిలీజ్ చేస్తే టీచర్ల వ్యతిరేకత న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అది కూడా ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. రెండోది కాంట్రిబ్యూటరీ పెన్షన్ కూడా తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళే. కేంద్రంలో 2004లో వాజ్పేయి ప్రధానమంత్రిగా తీసుకొచ్చారు. ఇప్పుడు అది రాష్ట్రాలకు మెడకు చుట్టుకుంటుంది. రాష్ట్రాలకు కొన్ని రాష్ట్రాలు ఎత్తేశాయి, కానీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లే ఎత్తేయాలంటే. అది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఏవైనా వెంకటరెడ్డి గారు కిషన్ రెడ్డి ద్వారా
ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఎత్తేయాలని చెప్పేసి అప్పీల్ చేయడం అవసరం. థ్యాంక్ యూ సో మచ్ కన్నా అరవింద్ గారు, కార్తిక్ గారు, గంగపురం వెంకరెడ్డి గారు, అందే సత్యం గారు. సో ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, మరోవైపు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎటువైపు ఉండబోతున్నారు? 2 జాతీయ పార్టీల మధ్యలోనే పోటాపోటీగా ఎన్నికలు జరగబోతున్నాయా? టీచర్లు ఎటువైపు ఉండబోతున్నారు? టీచర్ ఎమ్మెల్సీ ఎవరి ఖాతాలో పడబోతోంది? రాజకీయ మద్దతు, రాజకీయంగా నేరుగా ఇన్వాల్వ్ కాకపోయినా రాజకీయ మద్దతులు మాత్రం ఖచ్చితంగా యూనియన్స్ మధ్యలో ఉంటాయి. సో ఎవరు అనుబంధంగా ఉన్నారు, ఎవరు గెలుస్తారు, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.